స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం సార్. అదే వస్తాను, నిదానంగా జాయిన్ అవుతారులే. ముందుగా 5 సార్లు ప్రణవనాదం చేద్దాం. పరమాత్మ స్వరూపులైన ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. గురుగీత అనే అంశాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. దాంట్లో సౌనకాది మహాములందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చిన ఆశ్రమ ప్రాంతానికి వస్తున్నటువంటి సూత మహాముని చూశారు. సూత మహాముని చూసి ఆయనకి ఎదురెగిలి ఆహ్వానం పలికారు. అంతవరకు మనం చెప్తున్నాం.
పలికిన తర్వాత ఏం జరిగింది? పలికిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా, ఆ శిష్యగణాలు వాళ్ళందరూ కూడా, స్వామి మేము మాకు మిమ్మల్ని చూసేసరికల్లా మాకు చాలా పరమానందం అయింది. అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటిది గురుగీత అనేటువంటిది ఉన్నది కదా, ఆ గీతను ఉపదేశించమని చెప్పి వాళ్ళు అడిగినారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఇప్పుడు కూడా గురువు శిష్యుడికి ఉపదేశం చేయటం వేరు. గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసిన తర్వాత అతనికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా గురువు చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఆ శిష్యుడికి తప్పనిసరిగా ఏదో ఒక సందేహం కలుగుతుంది. ఆ సందేహాన్ని నిర్ద్వందంగా భయం లేకుండా గురువు గారికి అనుకువగా భక్తి శ్రద్ధలు ఏమాత్రం లోపించలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ అడగాలి. అంతేగాని దబాయించి అడగటం కానీ, లేకపోతే ఈ విధంగా అంటే ఒక ధిక్కార ధోరణిలో అడగటం కానీ అలాంటివి చేయకూడదు. కానీ ఈ సౌనకాది మహామునిలు వాళ్ళ శిష్య బృందాలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఎంతో వినయంతో, అంతటి మహానుభావుడు వచ్చి వేదాలు పురాణాలు చదివి వాటిని మనకు ఉపదేశించడానికి వచ్చిన వాడు, వినిపించడానికి వచ్చిన వాడు కనుక ఆయన ఎంతటి గొప్పవాడు అని భక్తి శ్రద్ధలు కలిగి అలాంటి మహానుభావుడు వచ్చేసరికల్లా వాళ్ళకి కలిగిన ఆనందంతో వాళ్ళు విన్నవించుకున్నారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అనమాట. తమ భావంలో ఉన్నటువంటి కోరికను విన్నవించుకున్నారు. ఏంటంటే భాషకు వచ్చేవరకల్లా చెప్పారు అనటం లేదు, విన్నవించారు అని అనటం లేదు. అది ఏంటంటే రెండు అర్థాలు ఒకటే, దాదాపు ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఆ సందర్భానుసారంగా వాడే పదాన్ని బట్టి ఆ పదం యొక్క విశేషం అర్థాన్ని సంతరించుకుంటుంది అనమాట. అలాగే వాళ్ళందరూ కూడా విన్నవించుకున్నారు అనమాట. అంటే మనం భగవంతుడి దగ్గర మన కోరికలను ఎలా విన్నవించుకుంటామో గురువు దగ్గర కూడా వాళ్ళు వాళ్ళ కోరికను విన్నవించుకున్నారు అనమాట. అప్పుడు సూత మహాముని అత్యంత పరమానందభరితుడైపోయినాడు అనమాట. ఆహా, ఎంతటి గొప్ప వారు వీళ్ళందరూ కూడాను. పరమాత్ముని యొక్క అంటే పరమాత్మ దైవ సమానుడైనటువంటి గురువు గారిని గురించి చెప్పినటువంటి గురుగీత అనేటువంటి దాన్ని గురించి గురువు గారిని గురించి, గురుతత్వాన్ని గురించి చెప్పమని అడుగుతున్నాడు. ఎంతటి గొప్పవాళ్ళు వీళ్ళు కనుక వీళ్ళకి తప్పనిసరిగా చెప్పాలి, వివరించాలి, గురుతత్వాన్ని వివరించాలి అనే ఆ భావనతోటి ఆయన ఏం చేశారంటే ఇక చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు అనమాట. సూత ఉవాచ, సూతుడు ఏం చెప్పాడు? శృణుత్వం మునయః సర్వే శ్రద్ధయా పరయా ముదా వదామి భవరో విఘ్నీం గీతాం మాతృస్వరూపిణీం అన్నారు. అంటే ఓ మహాములారా, అప్పుడు సూత మహాముని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓ మునీశ్వరులారా, మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి సంతోషంతో వినండి. ఈ గురుగీత అనేటువంటిది సంసారము అనేటువంటి ఒక వ్యాధి అనుకుంటే, సంసారం అనే దాన్ని, ఆ వ్యాధిని నిర్మూలన చేసేటువంటిదే ఈ గురుగీత. అంతేకాదు అది మాతృస్వరూపిణి. అంటే
తల్లితోటి సమానమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు అంటే జగత్తుకి తల్లి ఎవరంటే పరమేశ్వరి. ఆ పరమేశ్వరి ఇక్కడ వాగ్రూపంగా చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే మహాసరస్వతిగా చెప్తాం అన్నమాట. అంటే పరమేశ్వరిని సృష్టి స్థితి లయ కారకులైనప్పుడు ఇక్కడ మన వాగ్రూపంగానే మనం చెప్తున్నాం, క్రియారూపంగా చెప్తున్నాం. ఏ వాగ్రూపంగా మనం చెప్తున్నాం కాబట్టి ఆవిడ మహాసరస్వతి రూపంగా ఇక్కడ వర్తిస్తున్నాం అనమాట. అంటే మాతృ స్వరూపిణి అయినటువంటి గురుగీతను ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గురుగీత అత్యంత శ్రేష్టమైనటువంటిది కనుక, ప్రశస్తమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది కనుక దాన్ని మీకు నేను ఉపదేశిస్తున్నాను అని ఈ సూత మహాముని చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే సంసారం, ఈ సంసారము భవరోగగ్నియం, భవములు అనేటువంటి వాటిని, భవము అనేటువంటి రోగాన్ని, భవము అంటే సంసారాన్ని, ఈ సంసారము అనేటువంటి రోగాన్ని నాశనం చేసేది. ఇక్కడ భవములు అంటే ఇక్కడ 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. భవములు పుట్టటం, సంసారము, సత్త, ప్రపంచం, వీటన్నిటినీ కూడా మనం భవములు అని అంటాం అన్నమాట. ఈ భవములు అంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పుట్టటం చావటం, మళ్ళీ ఈ మధ్యకాలంలో ఉండేటువంటి జీవితం అని అనుకుంటూ ఈ విధంగా సాగించటం, ఆ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని, పుట్టుకకి చావుకి మధ్య ఉన్నటువంటి దాన్నే జీవనము అని మనం అంటాం కనుక, ఆ జీవిత కాలంలో ఎన్నో బాధలు అనుభవిస్తూ మనం ఉండాలి కనుక ఆ బాధలు అనేటువంటి ఆ దుఃఖము అనే దానికి ఇంకొక రకంగా వ్యాధి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదొక వ్యాధి లాంటిది అనమాట. కనుక దాన్ని కూడా, పుట్టుక అనేటువంటి దేన్ని కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది పరమేశ్వరి. అలాగే సంసారము అంటే బంధం అనమాట. ఇక్కడ బంధం అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఏ బంధం? ఇక్కడ ప్రపంచంలో ఉండేటువంటి జనులకు, విశ్వంలో ఉండేటువంటి జనులకు మధ్య ఉండేటువంటి బంధం అని కానీ తీసుకోవచ్చు. అదే ఒక గృహం తీసుకుంటే ఆ గృహంలో ఉండేటువంటి గృహిణులకు, అంటే ఇంట్లో ఉండే మనుషులకి మధ్య, అంటే భార్య బిడ్డలు, తల్లిదండ్రులు ఇత్యాది బంధువులందరికీ వాళ్ళ మధ్య ఉండేటువంటి దాన్ని భవము అనేటువంటి బంధాన్ని కూడా మనం భవము అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచం, ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో ఉండేటువంటి జనులకు ఆ ప్రపంచ ధర్మాన్ని, అంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఇక్కడ. ఆ దాంట్లో ఉండేటువంటి సమస్యలకు మూల కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో వాటిని భవరోగాలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ధర్మం ఉంది, ధర్మం అంటే ధర్మము, ధర్మాలు, న్యాయాలు, శిక్షణతోటి మొదలైనటువంటి ధర్మాలు కలిగినదే జగం. వాటికి హాని కలగటమే ఇక్కడ రోగము, దుఃఖము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. వాటిని కూడా నిర్మూలించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఆ పరమేశ్వరి. అట్టి పరమేశ్వరి రూపమైనటువంటి గీత ఇక్కడ గురుగీత. అట్టి పరమేశ్వరి రూపమైనటువంటిది ఈ గురుగీతను మనం చెప్పుకుందాము అని చెప్తున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే గురుగీత, గీత అనేటువంటి సాధారణంగా మనకి స్త్రీవాచకంగా మనం చెప్తాం అన్నమాట. ఈ ప్రపంచంలో మనం ఏదైనా కానీ మార్పును కలిగించేది ఏదైతే ఉందో, చైతన్యాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉందో, అంటే శక్తిని కలిగించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మన స్త్రీ రూపకంగా మనం చెప్పుకున్నాం. అంటే మన దేశంలో ఉండేటువంటి గొప్ప సంప్రదాయ గుణం ఏంటంటే మనకి ఏదైతే హితం కలిగిస్తుందో ఆ హితాన్ని కూడా మనం దేవతగా పరిగణిస్తాం. మనకి పుట్టుకనిచ్చేది అమ్మ, స్త్రీ రూపం. మనకి జీవానికి అంటే జలాన్ని ఇచ్చేటువంటిది, అంటే మనలో ఉండేటువంటి నీరును, జల తత్వాన్ని మనకి ఇచ్చేటువంటిది జలం కాబట్టి ఆ జలానికి సంబంధమైనటువంటి నదులు, వీటన్నిటినీ కూడా
మనం నది స్త్రీ రూపంగానే మనం చెప్పుకుంటాం. అలాగే మన చుట్టూ ఉండేటువంటి ప్రతి ప్రాణశక్తి, మనలో ఉండేటువంటి ప్రాణశక్తి, అలాగే మనలో ఉండేటువంటి ఈ శక్తి స్వరూపాలన్నిటినీ కూడా మనం జననీ రూపంలో అంటే మాతృ రూపంలో మనం చెప్పుకుంటాం అనమాట. అంటే మనలో ఏదైతే ఉన్నదో, మనకి ఏదైతే జ్ఞానాన్ని కలిగిస్తుందో, అంటే విద్యని కలిగిస్తుందో, విద్య అనేటువంటిది మనం చెప్పుకుంటే దాన్ని కలిగించేటువంటిది, చైతన్యాన్ని కలిగేటువంటిది, మార్పును కలిగించేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి కారణమైనటువంటి స్వరూపాన్నే మనం విద్య అని మనం, జ్ఞానము అనేటువంటి దానికి కనుక జ్ఞానాన్ని మనం విద్య అని కూడా అంటాం. ఏదైతే కలిగిస్తుందో దాన్ని మాతృ రూపంగా పరిగణిస్తాం అన్నమాట. ఇక్కడ ఏదైనా ఒక పుస్తకం కానీ, ఏదైనా కానీ విషయ జ్ఞానం మనం కలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం శక్తి అంటున్నాం కాబట్టి ఆ శక్తికి అధిదేవత, ఆ విద్యాది దేవత మహాసరస్వతి. ఎప్పుడైతే మనం కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, ఎక్వైర్ చేసుకుంటామో, అంటే ఒక పుస్తకాన్ని మనం ఉదాహరణకు ఒక పుస్తకం తీసుకుని చదివామనుకోండి, ఆ పుస్తకాన్ని చదవడం వల్ల మనకేమొస్తుంది? విషయ జ్ఞానం కలుగుతుంది. మనం దాంట్లో ఉండేటువంటి విషయ జ్ఞానం మనకు కలుగుతుంది. అంటే మనలో ఎంతో కొంత మార్పు అనేటువంటిది వస్తుంది. నేను ఇప్పుడు ఒక పుస్తకం అని చెప్పాను, ఆ జ్ఞానం ఎలాంటిదైనా కావచ్చు, సుజ్ఞానం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సుజ్ఞానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు. అంటే అజ్ఞానం అంటే ఇక్కడ నా ఉద్దేశంలో చెడు జ్ఞానం అనమాట. అంటే కొన్ని మంచి పుస్తకాలు ఉంటాయి, కొన్ని చెడును ప్రేరేపించే పుస్తకాలు ఉంటాయి. అలాంటివి మనకి ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ప్రతి సుజ్ఞానం గురించి చదువుతున్నాం కాబట్టి మంచిని గురించి చదివేటువంటి జ్ఞానం అని మాత్రమే అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఒక పుస్తకం కానీ, ఒక విషయాన్ని కానీ తెలుసుకున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి మార్పు కలుగుతుంది అని చెప్పుకున్నాం మనం. మార్పుని కలిగించనిది ఏ విద్య అయినా కానీ, ఏ జ్ఞానమైనా కానీ అది అవిద్య కింద తీసుకోవాలి, అజ్ఞానం కింద తీసుకోవాలి. అంటే అది మనకి పనికిరాదు అన్న భావంలో మనం తీసుకోవాలన్నమాట. సరేనండి, మనలో కలిగినటువంటి మార్పు, ఈ మార్పు ఏం చేస్తుంది అనమాట? ఏదైనా కానీ మనం చదువుకున్నప్పుడు, మనం ఒక పుస్తకం కానీ, ఒక ఇది కానీ మనం చదువుకుంటున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి మార్పు కలుగుతుంది అనమాట. ఆ మార్పుని మనం చైతన్యము అనేటువంటిది, చైతన్యము అని అనుకోవచ్చు. ఆ చైతన్యాన్నే మనం జ్ఞానము అంటాము. మన చైతన్యాన్నే మనం జ్ఞానము అన్నాం. ఆ జ్ఞానాన్ని మనం ఒక శక్తి స్వరూపంగా మనం చెప్తున్నాం అన్నమాట. ఒక శక్తిగా చెప్తున్నాం ఆ జ్ఞానాన్ని. ఆ శక్తియే స్వరూపం, శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపమే మనం ఇక్కడ మహాసరస్వతి రూపంగా అయినటువంటి పరమేశ్వరి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ మనం గీత అంటే మనం అనేక రకాలైనటువంటి గీత, ఒక రేఖ అని చెప్పుకున్నాం. అంటే ఏంటనమాట? ఒకడు అడగటం, ఒక శిష్యుడు అడగటం, వీడు సమాధానం చెప్పటం, తనకున్నటువంటి తనకున్నటువంటి సందేహాలన్నింటినీ చెప్పటం. అది కూడా ఏంటి? ఒక ఆధ్యాత్మిక విషయానికి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తాడు, అతను సమాధానం చెప్తుంటాడు. అటువంటి దాన్నే మనం గీత అని మనం చెప్పుకున్నాం, ఇదివరకే చెప్పుకున్నాం. దాంట్లో అది ఇక్కడ మనకేంటాయి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గురుగీత అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటి జ్ఞానము, గురువుకు సంబంధించిన తత్వము ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని చెప్పేటువంటిది ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, గీత ఏదైతే ఉన్నదో ఆ తత్వానికి సంబంధించినటువంటి గీత ఏదైతే ఉన్నదో, ఏ జ్ఞానం అయితే ఉన్నదో దాన్ని గురుగీత అన్నాము. ఎప్పుడైతే జ్ఞానము అన్నామో అది స్వరూపం కాబట్టి ఈ గురు మాతృకా స్వరూపం అవుతుంది అన్నమాట. అది ఆ జ్ఞానం మాతృకా స్వరూపం కనుక గురుతత్వం కూడా, గురుగీత కూడా మాతృస్వరూపమే అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఈ మాతృకా స్వరూపము అన్నటువంటి మాట ఈ గురుగీతకి అక్షరాల సరిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత
పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే తత్ర కల్పలత పుష్ప మందిరే అత్యంత సుందరే. ఇంకా ఏం చెప్పాడైనా అని చెప్తూ ఇలా ఇలా ఇది గురుగీత అని చెప్తూ, ఇది ఎవరికి చెప్పారు గీత అనేది మనం ఎవరెవరికి చెప్పారు అని మనం చెప్పుకోవాలి కదా. మరి ఎవరెవరికి చెప్పాలి మనం. ఆ చెప్పుకుంటంలో ఏంటాయి అంటే దానికంటే ముందు కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్తారనమాట. దాని గురించి వివరణ ఎట్లా ఇస్తున్నాడు. ఒరే కైలాస శిఖరే, కైలాస పర్వతం ఉంది. ఆ కైలాస పర్వతం సిద్ధులు గంధర్వులు మొదలైన వాళ్ళందరితో సేవింపబడుతూ ఉండేటువంటి కైలాసాధీశుడైనటువంటి పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి కైలాస పర్వతం యొక్క అగ్రభాగమునందు అంటే చివరి భాగమునందు అక్కడ ఉన్నటువంటి పురమే అది పురము అంటే పట్టణము. ఆ పట్టణమే కైలాసపురి లేదా శివపురము అంటారు దాన్ని. పురా కైలాస శిఖరే, కైలాస శిఖరం మీద ఉండేటువంటి అగ్రభాగంలో ఉండేటువంటి పట్టణం ఏదైతే ఉన్నదో అక్కడ ఎవరైతే ఏ పరమేశ్వరుడైతే కొలువుంటాడో కొలువున్నటువంటి పురమే శివపురం అన్నమాట. ఆ పురంలో పరమేశ్వరుడు సిద్ధులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరి చేత సేవింపబడుతూ ఉంటాడు సదా. దాంట్లో ఒక మందిరం ఉందట. ఆ మందిరం అనేక పుష్పలతలతోటి అత్యంత సుందరంగాను ప్రకాశవంతంగాను ఉన్నది అని చెప్పారనమాట. అటువంటి పురంలో పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలో. అంటే ఏంటన్నమాట, మనం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా అర్థం. ఇదే విషయాన్ని వాయు పురాణంలో శివపురం వర్ణన కొంచెం ఇచ్చారనమాట. దాన్ని ఎడిట్ చేసుకుని శివపురం అంటే ఏంటిది, ఎలా ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ కూర్చున్నటువంటి పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అని ఒక కొద్దిసేపు మనం చదువుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం నివసిస్తున్నది భూలోకం, భూమి మీద మనం నివసిస్తున్నాం. మనకి ఎప్పుడైనా కానీ పురాణాలు ఏదైనా కానీ పురాణ గ్రంథాలు మనం ఇవన్నీ చదువుతున్నప్పుడు 7 4 లోకాలు అని మనం చెప్తూ ఉంటారు. అంటే మొత్తం మనకి కల్పించడం, మనకి ఉన్నటువంటి లోకాలు 14 అని మనకు తెలుస్తుంది. ఇంకా లేవంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ భూగోళము ఇవన్నీ కలిపి మన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచాన్ని అంతటినీ కలిపి ఈ భూగోళాన్ని అంతటినీ కలిపి అండము అని మనం అంటాం. అండము అంటాం దీన్ని. మన శరీరం మన శరీర భాగాలు ఇవన్నీ కలిపినటువంటి దాన్ని పిండాండము అని మనం అంటాం. అలాగే ఇలాంటి భూగోళాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి లోకాల్లో ముఖ్యమైనటువంటి 14 మాత్రమే మనకు చెప్పారనమాట. దాంట్లో మనం భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమికి కింద భాగాన కొన్ని ఉన్నాయి, భూమికి పై భాగాన కొన్ని ఉన్నాయి, భూమి నుంచి పై భాగానికి కొన్ని ఉన్నాయి అన్నమాట. ఆ కిందకి ఉన్నటువంటి లోకాలు 7 ఉన్నాయి. ఆ 7 కూడా సప్త అధోలోకాలు అంటారు. అంటే ఆ లోకాలు 7 ఉన్నాయి, వాటిని అధోలోకాలు అంటారు. అవి అతరలోకము, వితరలోకము, ఉత్తరలోకము, సుతరలోకము, తలాలోకము, మహాతరలోకము, రసాతరలోకము, పాతాళలోకము అనే 7 రకాలైనటువంటి లోకాలు కిందకు ఉన్నాయి. అక్కడ ఆ లెవెల్స్ ను బట్టి, ఆ ప్లేన్స్ ను బట్టి రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉంటారు. అలాగే మనకంటే పై భాగానికి వెళ్తే మనం భూమి మీద ఉన్నాము. ఆ భూమి మీదకి ఉన్నటువంటి ఇంకా పైనింటి భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటి 7 లోకాలు మనకున్నాయన్నమాట. ఈ మొత్తం కలిపినటువంటివే 14 లోకాలు. అందుకనే
మన శాస్త్రాల్లో అప్పుడప్పుడు కూడా ఈ 14 లోకాలు అని మనం చెప్పుకుంటాం అనేటువంటిది అలవాటు అనమాట. చెప్తూ అప్పుడప్పుడు వస్తుంది, సందర్భానుసారంగా వస్తూ ఉంటుంది. అవి వచ్చినప్పుడు వాటి గురించిన వివరణ మళ్ళీ అప్పుడు మనం చదువుకుందాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏంటంటే కైలాసపురి లేదా శివపురి, శివుడు నివసించేటువంటి ప్రదేశం మనకి శివపురి అని మనం చెప్పుకున్నాం. ఇది ఎక్కడుందయ్యా అంటే బ్రహ్మలోకానికి, బ్రహ్మాండ లోకానికి, మహా విరాట్ లోకానికి మధ్యలో ఉండేటువంటి సత్యలోకము అనేటువంటిది మనం ఒకటి చెప్పుకున్నాం. సత్యలోకం అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఆ సత్యలోకానికి దానికన్నా మనం ఇప్పుడు చెప్పింది, లాస్ట్ గా చెప్పింది ఊర్ధ్వలోకాల్లో పైన చెప్పుకున్నది సత్యలోకం మాత్రమే. అంటే దానిపైన కూడా ఇంకొక లోకం ఉందన్నమాట. ఆ లోకంలో సత్యలోకానికి పై భాగంలో మనోమయమైనటువంటి లోకం, విశాలమైనటువంటి లోకం, శుద్ధమైనటువంటి లోకం ఉన్నది. అదే శివపురి. అంటే మనోమయమైనటువంటివి అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు మనకున్నటువంటి ఈ లోకాలన్నీ కూడా మన నేకడైతో, అంటే మన నేత్ర దృష్టితోటి, మన మామూలు నేత్ర దృష్టితోటి చూడాలి అంటే అది కొంచెం అసాధ్యమైనటువంటి పని అవుతుంది. దానికి మనోదృష్టితో, అంటే మూడవ నేత్రంతో మనం కనుక చూడగలిగినట్టయితే ఆధ్యాత్మికంగా మనం ఆ ఉన్నత స్థితికి చేరుకున్నట్టయితే ఆ వాటిని మనం చూడవచ్చు. అంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు వచ్చేసింది కదా అని అనుకుంటాం కాదు. దానికి ఎంతో గొప్ప తపస్సు చేసిన వాళ్ళు తపస్సు చేయాలి. అంటే ధ్యాన నిమగ్నులై ఉండాలి, అత్యంత జ్ఞాన నిమగ్నులై ఉండాలి అనమాట. జ్ఞాన నిమగ్నత కలిగి ధ్యానానికి సంబంధించినటువంటి, తపస్సుకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు కలిగి ఎటువంటి కోరికలు అవి లేకుండా ఉండేటువంటి వాళ్ళు యోగుడుగాను, మహాయోగుడుగాను ఉన్నటువంటి వాడు మాత్రమే దూరదృష్టి, దూర శ్రవణము అనేటువంటి విద్యలను సంపాదించుకొని చూడగలిగిన వాడు మాత్రమే, వారు మాత్రమే చూడగలిగిన లోకాలు అన్నట్టు ఉంటాయన్నమాట. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఈ మనకి కల్పించినవి ఏవి చాలా ఉంటాయి అని చెప్పి, లేదా ఒక వస్తువును మనం గుర్తించాలి అన్నప్పుడు ఆ వస్తువు యొక్క విశేష జ్ఞానం మనకు కావాలి. జ్ఞాన విశేషాలు, ఆ వస్తువుకు సంబంధించిన విశేష జ్ఞానం కావాలి అని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ లోకాలకు సంబంధించిన కూడా అది ఫలానా లోకము, ఫలానా చోట ఉంటుంది, ఇలా ఉంటారు, అక్కడ ఈ స్వరూపాలు ఉంటాయి అని తెలుసుకుంటానికి వాటిని గురించి తెలుసుకోవాలి. వాటి సాధన మార్గాలు మనం తెలుసుకోవాలి, వాటిని సాధించాలి. అప్పుడే మనకి సాధ్యపడుతుంది. కానీ మామూలు నేత్ర దృష్టికి మనం సాధ్యపడదు అనమాట. ఇప్పుడు అంతెందుకు, హాయిగా రాత్రిపూట ఏ కుర్చీనో మంచం వేసుకొని పడుకొని ఆకాశం ఇంకా చూసినప్పుడు అనేక రకాలైనటువంటి చుక్కలే మనకు కనిపిస్తాయి. చిన్న చిన్న చుక్కలు కనిపిస్తాయి అవన్నీ. ఇప్పుడు చంద్రుడు, ఆ చంద్రుడితో పాటు ఆ పక్కన చుక్కలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ చుక్కలు కనిపించినప్పుడు ఏమిటి అవన్నీ కూడా మన నక్షత్రాలు అని చెప్తున్నాం. ఎంతో కొన్ని లక్షల కోట్ల దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు మనకి అతి చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటికన్నా ఇంకా పైన ఉంటే మనకి కంటికి గోచరం కాలిటి ఉంటుంది అనమాట. నేకడైకి మనం చూడలేము. ఈవెన్ అధునాతన టెక్నాలజీని ఉపయోగించినా కూడా ఆ టెలిస్కోపులకి వాటికి అవి కొంతవరకు అవి పనిచేస్తాయి, కానీ వాటి యొక్క సామర్థ్యం వల్ల పూర్తిగా ఎంతవరకు సహాయపడుతుంది అనేటువంటిది నేను చెప్పలేను. దానికి అట్లాంటి లోకాలు మనకు ఉన్నాయి. అట్లాంటిదే మనకి ఈ శివపురి అనేటువంటిది, శివపురం. అంటే పరమేశ్వరుడు కొలువు ఉండేటువంటి పురాన్నే మనం శివపురం అంటాం అన్నమాట. ఈ శివపురంలో దీని యొక్క ఇదేంటంటే ముముక్షువులకు పుట్టినిల్లు. అంటే పుట్టినిల్లు అంటే ముముక్షువులకి అది శరణ్యం అన్నమాట. అంటే శరణ్యము అంటే అక్కడే ఉంటారు, అక్కడే శరణము అంటే వాళ్ళకి అదే లోకం అనమాట. అక్కడ అంతక తప్ప వేరేటువంటి నీవే శరణ మహాప్రభు అంటాం కదా మనం, నీవు తప్ప దిక్కు లేదు అంటాం. అంటే ఈ మోక్షువులకి పాలిట అది
శరణ్యం అన్నమాట. అంటే ఆ పరమేశ్వర సన్నిధానమే వాళ్ళకి గొప్ప ముముక్షువుడు. అంటే ముముక్షువు అంటే మోక్షాన్ని కోరుకునేవాడిని ముముక్షువు అంటారు. అట్లాంటి ముముక్షువులకి ఉండే కోరుకోవాలి, వెళ్ళాలి, ముముక్షువులకి ఆ శివలోకంలో ఉండాలి అని వాడు సదా కోరుకుంటూనే ఉంటారు. వాళ్ళ ఆశయం కూడా అది ఉంటుందన్నమాట. ఇది సహస్ర శత యోజనాలు విస్తీర్ణం కలిగి ఉందంట ఆ పట్టణం. సహస్ర అంటే ఇక్కడ ఒక 1000 అని చెప్దాంలే ప్రస్తుతానికి. దానికి అనేకము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. శత యోజనాలు అంటే 100, సహస్ర శత 1000 వందలు యోజనాలు కలిగి ఉన్నటువంటి ఆ పట్టణం విస్తీర్ణం కలిగి ఉన్నది అని చెప్తారు అన్నమాట. అండి ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వేశారు నన్ను ఒక ఆయన. ఏంటంటే ఏమండి మీరు లలితా సహస్రనామాల గురించి రాశారు కదా, శ్రీచక్రం గురించి రాశారు కదా, దాంట్లో చింతామణి గృహం గురించి రాస్తున్నప్పుడు అంటే మణిద్వీప వర్ణన చేస్తున్నప్పుడు దాంట్లో ప్రాకారాలన్నీ ఇచ్చి దానికి కొలతలు రాశారు మీరు. ఆ కొలతలన్నీ నిజంగా అలాగే ఉంటాయా అండి అని అడిగారు. ఏ సమాధానం చెప్పాలి వాళ్ళకి? ఎవరైనా అంతటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఇక్కడికి వెళ్ళి మనం టేప్తో కొలవగలమా? టేప్ తీసుకెళ్ళి లేదా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం తీసుకెళ్ళి కొలవగలమా? లేదు. అసలు అవి కంటికి గోచరం కానిటువంటి లోకాలు. ఆ గోచరం కానిటువంటి లోకాలు మనం ఎలా చూడగలము అంటే మనోనేత్రంతో మాత్రమే, ధ్యానంలో మాత్రమే మనం చూడగలం. అది ఉజ్జాయింపుగా ఇంత ఉండొచ్చు అని అనుకుంటాం తప్ప అది ఖచ్చితమైనటువంటి ఇది ఖచ్చితము అనేటువంటిది మనం చెప్పలేము అన్నమాట. అంటే అది మన ఊహకి అందనిది అని అర్థం. అంటే ఎప్పుడైతే ఒక విస్తీర్ణము అని మనం చెప్తున్నప్పుడు లేదా ఒక పొడవు ఒక వెడల్పు అనేటువంటి ఒక మెజర్మెంట్ మనం చెప్తున్నప్పుడు డెఫినెట్ గా దానికి కొంత ఉంటుంది అనమాట. ఏంటి, దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. ఇంత అని మనం చెప్పగలం. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఇంత అనేట కొలమానం అనేటువంటిది మనం చెప్పటం కొంచెం కష్టతరమేనమాట. అలాగే ఇక్కడ సహస్ర శత యోజనాలు అని చెప్పాను కానీ ఇది ఉజ్జాయింపుగా జరిగిందేనమాట. అంటే వాయు పురాణంలో ఆయన ఆ రచయితకు గోచరించినటువంటి మెజర్మెంట్ అది, ఆ కొలమానం అది. ఆ కొలమానాన్ని ఖచ్చితంగా ఆయన అంత ఉండొచ్చు అని మాత్రం చెప్పగలిగినాడు అనమాట. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది చెప్పటం కొంచెం కష్టం. అది ఎవరి అనంతం అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే అనంతము. అంటే అనంతము అంటే ఇక్కడ ఎల్లలు లేనిది అనేటువంటిది ఒక అర్థం ఉంటుంది. లెక్కింపలేనటువంటిది. ఎవరు లెక్కింపలేనటువంటిది, మనం లెక్కించడానికి వీలు కానటువంటిది అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇంకా దీనికి ఒక ప్రాకారం, ఒక పట్టణము అన్నప్పుడు ఒక కాంపౌండ్ వాల్ ఉండాలి. ఒక గృహానికి ఎలా అయితే కాంపౌండ్ వాల్ ఉంటుందో అలాగే దానికి కూడా ఒక కాంపౌండ్ వాల్ ఉంది, ఒక ప్రాకారము ఉంటుంది. అంటే గ్రాంధిక భాషలో మనం అంటే ఆధ్యాత్మిక విషయాలు మనం చెప్పుకునేటప్పుడు ప్రాకారము అని చెప్తాం. చుట్టూతా ఉండేటువంటి ప్రాకారం, దానికి ఎప్పుడు 4 దిక్కుల్లోనూ 4 ద్వారాలు కూడా ఉంటాయి. అలాగే ఆ ద్వారాలు మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఆ ప్రాకారం మధ్యాహ్న కాలంలో ఉండేటువంటి సూర్యుడు ఎంత తేజోమయంగా ఉంటాడో అంతకన్నా ఎక్కువ తేజోమయంగా ఉన్నాయంట ఆ ప్రాకారం. అలాగే దానికి ఉండేటువంటి ద్వారాలు, ఆ ద్వారాలు ఎలా ఉన్నాయంటే అగ్ని ప్రకాశం ఎంత తీవ్రంగా ఉంటుందో, అంటే ఎంత ప్రకాశమానంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రకాశం కలిగిస్తుంది. అంతేకాదు మనం బంగారాన్ని తీసుకొని, మామూలుగా ఉండేటువంటి బంగారాన్ని తీసుకుంటే బాగుంది, మెరుస్తూ ఉంది అని మనం అనుకుంటాం. అదే అగ్నిలో శుద్ధి చేయబడినటువంటి బంగారం, అంటే బంగారాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేయాలన్నప్పుడు అగ్నిలోనే పెడతారనమాట.
దాంట్లో పెట్టి ఒక రకమైనటువంటి ఒక ఒక పదార్థం వేసి దాన్ని శుద్ధి చేస్తారు. ఏంటి? బంగారం. ఆ శుద్ధి చేసి దాన్ని బయటికి తీసినప్పుడు అది ఇంకా ప్రకాశవంతంగా మారుతుంది అన్నమాట. ఇంకా ప్రకాశవంతంగా మనకు కనిపిస్తుంది. అంటే దానికి ఉండేటువంటి ఒకవేళ ఏదైనా మలినాలు కనుక అంటే ఏదైనా ఉండి దాని కాంతి విహీనంగా మనకు ఉన్నప్పుడు బంగారంని విహీనంగా మనకు కనిపిస్తున్నప్పుడు బంగారు ఆభరణం దాన్ని అగ్నిలో కాల్చి అగ్నిలో శుద్ధి చేసినట్టయితే అది ఇంకా ప్రకాశవంతంగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇవన్నీ కూడా ఆ ప్రాకారాలన్నీ కూడా ఆ ఉన్నటువంటి ద్వారాలు ఎలా ఉన్నాయంటే అగ్నిలో శుద్ధి చేయబడినటువంటి బంగారం ఎంత శుద్ధిగా కనిపిస్తుందో, ప్రకాశవంతంగా కనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. జనరల్ గా ఏంటంటే వాస్తు శాస్త్ర ప్రకారం మనకి కాంపౌండ్ వాల్ అయినా కానీ ఏదైనా కానీ ఇంటికి కూడా ద్వారాలు పెట్టుకునేటప్పుడు 4 వైపులా పెడతారు కొంతమంది. పూర్వకాలంలో అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక ద్వారం ఉంటుంది, సింహద్వారంగా మనం పెడుతున్నాము. ఆ వెనకాల ద్వారం ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నవీన కట్టడాల ప్రకారం. ఇంతకు ముందు ఏం చేశారు? ఇక్కడ ద్వారం ఉన్నది అంటే ప్రవేశ ద్వారం ఉన్నదంటే ఆ ప్రవేశ ద్వారానికి ఎదురుగా అంటే వెనక వైపు ఒక దొడ్డి గుమ్మం అని తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేవాడు. అలా వాస్తు శాస్త్ర ప్రకారం అది కట్టేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ ఏమైందనమాట, 4 వైపులా ద్వారాలు ఉన్నాయన్నమాట. అంటే అంతకు ముందు కాదు. అంటే ఏంటన్నమాట, వాస్తు శాస్త్ర రీత్యా కూడా మనం వంక పెట్టలేనటువంటి కట్టడము అని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. తర్వాత అంతేకాదు, ఆ ఏ ద్వారాలైతే ఉన్నాయో ఆ ద్వారాలన్నీ కూడా ముత్యాలతోటి అలంకరించబడ్డాయి అన్నమాట. ముత్యాల హారాలు ముత్యాలతో పొదగబడి అనేక రత్నాలు అవి కూడా పొదగబడి అవి వేలాడుతున్నాయట. వాటికి పైభాగంలో గంటలు కట్టారట. అంటే ఘంటానాలు. గంటలు కట్టినప్పుడు ఆ గంటలు ఎట్లా ఉన్నాయంటే బంగారు రంగులో ఉన్నటువంటి జెండాల్ని పతాకాలని ఎగరేస్తున్నప్పుడు అవి రెపరెపలాడుతూ ఎట్లా ఉంటాయో ఆ రెపరెపలాడుతున్న ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఆ గంటలన్నీ కూడా ఆకాశంలో వేలాడుతూ ఉన్నాయి, ఆ కోట బురుజుల మీద వేలాడుతున్నాయి అని చెప్పారనమాట. అంతేకాదు ఇంకా ఏంటంటే అవన్నీ కూడా చక్కటి ధ్వనులు చేస్తున్నాయి. అంటే వీణుల ముందుగా ఉండేటువంటి ధ్వనులు చేస్తూ ఉంటాయట. ఆ గాలికి అక్కడ వస్తున్నటువంటి గాలికి పతాకం ఎలా రెపరెపలాడుతూ ఉంటుందో ఆ గాలి సవ్వడికి ఆ గాలికి ఈ గంటలు కూడా నాదం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఘంటా నాదానికి మృత్యుదేవత కూడా ఆ పురంలో ఎంటర్ అవటానికి ప్రవేశించటానికి సాహసించదట. అటువంటి పట్టణము ఇంకా ఎక్కడా ఉండదన్నమాట. అటువంటి పట్టణము ఇంకా ఎక్కడా ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ ఘంటానాదం అంటే గంటలు మనకి ప్రాకారంలో కట్టినప్పుడు అవి మోగుతున్నప్పుడు మనకి మృత్యుదేవత కూడా రాదు. అంటే ఏంటన్నమాట, అక్కడ ఉండేటువంటి ఆ లోపలికి ఎటువంటి నెగిటివ్ ఫోర్సు అంటే లోపలికి రాదు అని అర్థం కదా. దాన్ని బట్టి తెలుస్తుంది అదే కదా. అందుచేతనే మనం పూజ చేసేటప్పుడు ప్రారంభం కాలంలో డైరెక్ట్ గా మనం ఆచమనం చెయ్యం. దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే భూశుద్ధి అని చేస్తాం. పవిత్రాహ అని చెప్తూ అనే మంత్రం చెప్తూ కొంచెం నీరు తీసుకొని ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేస్తారనమాట.
శుద్ధి చేసి ఘంటానాదం చేస్తారు. ఘంటానాదం చేసినప్పుడు ఘంటానాదం చేసి ఆ తర్వాత మీకు ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఘంటానాదం అక్కడ ఎందుకు చేస్తాం మనం? ఆ మనం చేసేటప్పుడు, మనం పూజ చేసేటప్పుడు, లేకపోతే మనం ధ్యానం చేసేటప్పుడు, మనం జపం చేసుకునేటప్పుడు కానీ, తపం చేసుకునేటప్పుడు కానీ, మనల్ని ఎటువంటి నెగెటివ్ ఫోర్సెస్ కూడా, మనకి దుష్ట గ్రహాలు కూడా, దుష్టమైనటువంటి వా దుష్టమైనటువంటివి ఏవి కూడా మనకి అంతరాయం కలిగించకుండా దూరంగా పారిపోయేట్టుగా ఆ ఘంటానాదం మనం చేస్తాం అన్నమాట. అందుకనే పూజ ప్రారంభం అయ్యే ముందు ఘంటానాదం మనం చేయాలన్నమాట. అగమార్థంతు దేవానాము ఘంటానాదం అని చెప్పి మనం చేస్తాం అన్నమాట. ఆ గంట వాయిస్తూ మనం దేవుణ్ణి ఆహ్వానించాలి. అది శాస్త్ర ధర్మం. అలాగే ఇంకా ఆ పట్టణం అంతా కూడా, ఆ పురం అంతా కూడా గోవులతోటి, వృషభాలతోటి నిండిపోయిందనమాట. గోవులు, ఈ గోవులు సర్వదేవతా స్వరూపం అని చెప్తారనమాట. అంటే సర్వదేవతా స్వరూపం గోవు అని చెప్తారు. గోవు యొక్క ప్రతి అవయవంలోనూ ఒక్కొక్క దేవత కొలువై ఉంటుంది. ఆ దేవత యొక్క అంతేకాకుండా గోవు ధర్మానికి ప్రతిరూపం అని కూడా మనం చెప్తారనమాట. గోవులు అక్కడ ఉన్నాయి అని అంటే ఏంటన్నమాట, అక్కడ ధర్మం ఉన్నది అని అర్థం అన్నమాట. అంటే పరమేశ్వరుని యొక్క పురంలో ధర్మం కొలువై ఉన్నది అని చెప్పడానికి సంకేతంగా మనకి అక్కడ గోవులు ఉన్నాయి. ఇక వృషభం నందీశ్వర స్వరూపం, పరమేశ్వరుని యొక్క వాహనం. ఇంకా అంతవరకు బాగుందండి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి భూమి ఎలా ఉన్నది అంటే, ఆ కైలాస పర్వతంలో ఉండేటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి ఇసుక రేణువులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సన్నటి ముత్యాలు పేర్చినట్టు ఉన్నాయట. సన్నటి ముత్యాలు పేర్చినట్టుగా ఉండేటువంటి ఇసుక రేణువులు కలిగినటువంటి పట్టణము అది అని చెప్తున్నారన్నమాట. ఇక ఎలా ప్రకాశిస్తూ ఉంది అంటే, ఆ కాలం, ఆ ప్రాంతం అంతా కూడా మనకి ఉదయకాలంలో, అంటే సూర్యుడు ఉదయించే వేళలో మనం సూర్యకిరణాలు మనం చూసినప్పుడు, సూర్యుని కనుక మనం చూస్తే ఆయన ఎప్పుడు పసుపుగా ఉండడు అనమాట. మనకి ఆయన అరుణారుణ వర్ణము అంటే, లేదా పాటల వర్ణము అంటే పచ్చని ఆ పసుపచ్చ ఎరుపు కలిసినటువంటి రూపం కలిగినటువంటి రంగులో మనకు కనిపిస్తాడు అనమాట. ఆ రేసు అంటే ఆ టైంలో ఉండేటువంటి సూర్యుని యొక్క కిరణాలు ఒక తెల్లని తామర పువ్వు మీదకు పడింది అనుకోండి. ఆ తెల్లని తామర పువ్వు మీద పడినప్పుడు, అంటే ఆ తామర పువ్వు యొక్క అడుగు భాగం మీద మనం పడినప్పుడు, దాని కాడ కానీ అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, గోల్డెన్ కలర్ లో మనకు కనిపిస్తాయి. బంగారు రంగులో ఉంటుంది ఆ కాడలని కూడా. అంతేకాదు, ఆ పుష్పం ఎలా కనిపిస్తుందంటే, మనకి ఈ పాటల వర్ణంలో ఉండేటువంటి ఎప్పుడైతే తెల్లగా ఉండేటువంటి ఈ సూర్యకిరణాలు దాని మీద పడ్డాయో, ఆ పువ్వు యొక్క అడుగు భాగంలో పడినప్పుడు అత్యంత అరుణారుణ కిరణాలు పడినప్పుడు అరుణవర్ణంలో ప్రకాశిస్తూ, ఒక పక్కన తెల్ల రంగులో ప్రకాశిస్తూ అత్యంత అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. అంతేకాకుండా అవన్నీ కూడా అంటే ఏంటనమాట, అక్కడ ఉండేటువంటి పుష్ప సముదాయం కానీ, అలాంటి ఆ ప్రదేశం అంతా కూడా ఎలా కనిపిస్తోంది అంటే బంగారు వర్ణంలో కనిపిస్తోంది. అరుణారుణ పాటల వర్ణంలో
కనిపిస్తుంది అని అర్థం అనమాట. ముత్యాలు తెల్లగా ఉంటాయి. ఆ ముత్యాలు తెల్లగా ఉన్నటువంటి ముత్యాల మీద అంటే ఇంకో రంగు నీలవర్ణం ముత్యాలు ఉంటాయి, ఎరుపు రంగు ముత్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ముత్యాల మీద ఈ అరుణారుణ కిరణాలు పడినప్పుడు అవి దగదగ మెరుస్తూ ప్రకాశవంతంగా ఆ కిరణాలని మన వైపు పరావర్తనం చెందించి అత్యంత ఆహ్లాదకరాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇంకా అక్కడ అనేక రకాలైనటువంటి మనకి ఇవి ఉంటాయి. ఏంటి పువ్వులు ఉన్నాయి అక్కడ. ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి సువాసన ఏం చేస్తుంది అంటే ఘ్రాణ తర్పణం చేస్తున్నాయట అక్కడ వాళ్ళకి. ఘ్రాణ తర్పణం ఏంటి? ఘ్రాణ తర్పణము అంటే ఘ్రాణము అంటే వాసన. వాసన తర్పణం చేయటం ఏంటి అంటే ముక్కు. ఘ్రాణం గ్రహించేటువంటిది ముక్కు. ఈ ముక్కుకి తర్పణం చేస్తున్నాయట. ఆ సుగంధం వాసన అనమాట. అంటే ఏంటన్నమాట ఇక్కడ? అంటే సమర్పిస్తుంది అనమాట. సమర్పించిన భావం ఏంటి? ఇప్పుడు మనం ఒక వర్డ్ ఉంది మనకి. ఈ మహాలయ పక్షాలు కానీ లేకపోతే పితృపక్షాలు కానీ జరిగినప్పుడు పితృతర్పణము అని చేస్తాం అనమాట. అంటే పితృతర్పణం చేయటం అన్నప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుంది? పితృతర్పణం అన్నప్పుడు ఆ పితృదేవతలకి ఆహారాన్ని మనం తర్పణంగా వాళ్ళకు ఇస్తున్నాము అని అర్థం ఉంటుంది. తర్పణము అంటే వాళ్ళని వాళ్ళ ఆకలిని అంతవరకు ఆకలితో ఉండేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి ఆహారాన్ని భుజించి శాంతం పొందుతారు అనమాట వాళ్ళు. దాన్ని తర్పణం అంటున్నాం. ఆ తర్పణ రూపంలో వాళ్ళకి అందిస్తున్నాము. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట? ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి వాసన, ఆ సుగంధ పరిమళం మన ముక్కులకి ఆ సమర్పణా భావంతో మనకి కలుగుతుంది. అంటే అత్యంతమైనటువంటి సుగంధ వాసన కలుగుతున్నది అనేటువంటి భావన అన్నమాట. ఈ తర్పణము అనేటువంటిది మనకి సమర్పిస్తున్నాయి. ఆ పువ్వులు సమర్పిస్తున్నాయట అక్కడ ఉండే వాళ్ళకి. ఆ ముక్కుకి సమర్పిస్తున్నాయి ఆ సువాసన. అంటే ఆ సువాసన చేత వాళ్ళందరూ కూడా ఆనందింపబడుతున్నారు, మనోహ్లాదం పొందుతున్నారు. వాసన ఏదైనా కానీ కళతో చూసిన ఆనందం కానీ, వాసనకు వచ్చిన వాసనతో చూసినటువంటి ఆనందం కానీ, పంచేంద్రియాలతో కూర్చున్నటువంటి ఏ ఆనందమైనా, సుఖమైన, దుఃఖమైన అవన్నీ చేరేది మనసు దగ్గరకే చెప్తుంది. అంటే మనసే అన్నిటికీ కారణభూతం అవుతుందన్నమాట. కనుక మనసుకు చేరుతోందన్నమాట. ఆ మనసు ఆనందింపబడటం అనేటువంటిది మనసు యొక్క పని. మనసు చేస్తోంది అక్కడ. కనుక ఇవన్నీ అంటే పంచేంద్రియాలు చేసేటువంటి ఆ పనుల వల్ల ఈ మనసు ఏం చేయాలనేటువంటిది నిర్ణయిస్తుంది అనమాట. ఆ మనసు చేసేటువంటి పని తీసుకొని చిత్తం మనల్ని నడిపిస్తుంది. ఆ మనోచిత్తానికి హెయిర్ లైన్ డిఫరెన్స్ అనమాట. రెండు ఒకటే ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే రెండిటికి ఒక హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్స్ మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి మనోహ్లాదం కలుగుతా ఉన్నది. ఆ వాసనకి మనసంతా నిండిపోయి ఆహ్లాదం కలిగిస్తుంది అని మాత్రం మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఆ తరువాత అక్కడ 7 రకాలైనటువంటి మహానదులు ఉన్నాయట. ఆ మహానదులు ఏంటంటే వర, వరేణ్య, వరద, వరవర్హణ, వరవర్ణిని, వరమ, వరభద్ర అనేటువంటి నదులు ఉన్నాయన్నమాట. ఆ నదులలో నుంచి వచ్చేటువంటి నీటి నురగ ఏదైతే ఉన్నదో ఆ నోటి నురగల నుంచి బుడగలు వస్తాయి అన్నమాట. అంటే ఒక నురగలాగా వైట్ గా వస్తుంది అనమాట నురగ. ఆ నురగ మీద కూడా సూర్యకిరణాలు పడి అత్యంత ఆహ్లాదంగా మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా బంగారు వర్ణాలు బంగారు వర్ణంలో అవి కూడా కనిపిస్తున్నాయి. ఈ నదులు అంటున్నాం. ఆ నదీ ప్రాంతంలో ఎక్కడైతే మనకి కొంచెం బురద అవిగా ఉన్నాయో ఆ ప్రాంతంలో కలువ పూలు మనం తామర పువ్వులు పెరగటానికి ఒక ఆస్కారమైనటువంటి ప్రదేశాలు. అక్కడ రకరకాలైనటువంటి తామర పువ్వులు ఉన్నాయంట. తెల్ల తామరలు ఉన్నాయి, నల్ల తామరలు ఉన్నాయి, ఎర్ర తామరలు ఉన్నాయి, ఎరుపు తెలుపు కలిపినటువంటి తామర పువ్వులు. ఇట్లా రకరకాలైనటువంటి తామర పువ్వులన్నీ కూడా ఆ నది ప్రాంతంలో ఉన్నాయన్నమాట. వాటి మీద ఆ సూర్యకిరణాలు పడి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి అని
చెప్తున్నారనమాట. ఇంకా ఆ ప్రాంతంలో అంటే ఆ శివపురికి ఎవరు ఉంటారు అక్కడ? ఎవరు వాళ్ళు అర్హులు ఆ శివపురంలోకి వెళ్ళటానికి అన్నప్పుడు బ్రహ్మర్షులు, దేవతలు, దేవాసురుడు, తర్వాత పితృదేవతలు, ధ్యాన తత్పరులు, విజితేంద్రియులు. విజితేంద్రియులు అంటే ఇంద్రియములను జయించినటువంటి వాళ్ళు అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. వాళ్ళు భక్తులు, పరమేశ్వర భక్తులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి ఉండటానికి, ఆ ప్రాంతాన్ని చేరుకుంటానికి అర్హులుగా భావించబడతారన్నమాట. ఇక ఆ ప్రాంతంలో ఆ శివపురిలో మధ్యలో ఒక మందిరం ఉన్నది. అదే శివుడు నివసించేటువంటి ప్రదేశం అన్నమాట. ఆ మందిరం అంతా కూడా ఒక చక్కటి పూల లతలతోటి, ఆ తర్వాత పూల లతలతోటి అనేక రకాలైనటువంటి ఆ కట్టడ ఆ ద్వారాలు గాని, లేకపోతే ఆ గోడలు గాని అనేక రకాలైనటువంటి చెక్కడాలు చెక్కి, ఆ చెక్కడం కూడా దేన్నంటే బంగారంతోటి చెక్కబడి ఉన్నాయట. వెండితోటి చెక్కబడి ఉన్నాయట. అవన్నీ కూడా ఉండి, వాటి మీద ఇప్పుడు కూడా మనకేం చెప్తారంటే చంద్రుడు, చంద్రిక 2 పదాలున్నాయి. చంద్రుడు అంటే ఏంటి? చంద్రుడు అంటే మనకు ఆకాశంలో కనిపించేటువంటి వాడు. నవగ్రహాల్లో ఒకడు అని మనం చెప్పుకుంటాం. చంద్రుడి నుంచి ఏదైతే మనకి వస్తుందో కిరణాలు, అది మనల్ని ఆహ్లాదపరుస్తుంది చంద్రకిరణాలు. దాన్ని వెన్నెల అని మనం అంటాం అన్నమాట. మనకి చంద్రుడి నుంచి వచ్చి మనకి ఏదైతే ఆహ్లాదం కలిగిస్తుందో అది వెన్నెలగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక దాన్ని విడిగా మనం చెప్పలేం. ఇది అని మనం చెప్పలేం. కనుక అవి చంద్రుడు, చంద్రిక, ఆ వెన్నెల ఇవి 2 కూడా కలిసే ఉంటాయన్నమాట. అవి 2 కలిసి అక్కడ ఉండేటువంటి పతాకాల్లాగా ఎగురుతూ ఉన్నాయన్నమాట అక్కడ. ఇక అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు అంటే, సింహముఖం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సింహముఖము మరియు వ్యాఘ్రముఖాలు కలిగినటువంటి, వ్యాఘ్రం అంటే పెద్ద పులి ముఖాలు కలిగినటువంటి వాడు ఉన్నారు. కొందరు పొట్టివాళ్ళు ఉన్నారు. కొందరు వికృత రూపులు ఉన్నారు. కొందరు ఆహ్, ఆహ్, 3 నేత్రాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అనేక రకాల వివిధ రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ మనిషి యొక్క దేహం ముఖ్యం కాదు. భక్తి ముఖ్యం. భక్తి అనేటువంటిది ముఖ్యం అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. అక్కడ అనేక రకాలైనటువంటి అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారట. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? చక్కటి అందం కలిగి, చక్కటి శరీర సౌష్ఠవం కలిగి, చక్కటి ఆభరణాలు ధరించి, చక్కగా నడుస్తూ, పరమేశ్వర సేవకి కావలసినటువంటి ఏదైతే సామగ్రి ఉంటుందో అవన్నీ కూడా ఆయనకు అమర్చాలి అనేటువంటి తహతహ కలిగి, ఆ భక్తి పారవస్యంలో మునిగినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అనేక రకాలైనటువంటి వేషధారణ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఇక అక్కడ పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడనమాట. ఆ పరమేశ్వరు యొక్క స్వరూపాన్ని ఆయనే కైలాసమూర్తి అని కూడా మనం అంటాం. ఆయన్నే పరమేశ్వరుడు అని అంటాం. ఆయన్నే మహేశ్వరుడు అని అంటాం. ఆ శివపురిలో ఉండేటువంటి, ఆ మందిరంలో ఉండేటువంటి ఆయన. ఈయన యొక్క రూపురేఖ వర్ణాలంతా కూడా మనం చెప్పుకున్నాము. ప్రస్తుతానికి ఆ కైలాసమూర్తి అయినటువంటి శివుడు అక్కడే ఉన్నాడు. ఉండేటువంటి మందిరము అది అని మాత్రం మనం చెప్పుకుందాం అన్నమాట. ఇక అక్కడ ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ఆయన కొలుసుకుతూ దేవసేనాని, దేవతలకు సేనాని కుమారస్వామి. ఆ కుమారస్వామి అక్కడే ఉన్నాడు. తర్వాత వినాయకుడు అక్కడే ఉన్నాడు. అన్ని విఘ్నాలకి నివారించేటువంటి ఆయనటువంటి వాడైనటువంటి విఘ్నేశ్వరుడు అక్కడే ఉన్నాడు.
ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుడు అక్కడే ఉన్నాడు. భృంగి అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క గణాలు, అంటే వాళ్ళ సమూహాలు, అంటే వాళ్ళ యొక్క ఇదనమాట. వాళ్ళ యొక్క సమూహాలు, అంటే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అనమాట. వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా పెట్టుకొని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అని అర్థం అనమాట. అట్లాంటి ఫాలోవర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళందరూ కూడా మహాబలవంతులు, బలిసారుడు, అట్లాగే పరమేశ్వరుని చుట్టూ ఉండేటువంటి ఒక రాజు ఉన్నప్పుడు రాజును రక్షిస్తానికి కూడా ఒక పరివారం ఉంటుంది. ఆ పరివారం అందరూ కూడా వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆయుధాలు ధరిస్తారు. అలాగే శివపురిలో కూడా అనేక రకాలైనటువంటి ఆయుధాలు, విల్లు, త్రిశూలాలు, అనేక కత్తులు ఇలాంటివి ధరించి అంటే సింహనాదం చేసేటువంటి, అంటే గొప్పగా సింహనాదం చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారనమాట. అట్లాగే వీరభద్రుడు, భైరవ గణాలు, వినాయక గణాలు, ఇలా గణం అంటే సమూహం, అంటే వాళ్ళ పరివార సమూహం అంతా కూడా అక్కడ ఉన్నది అని చెప్తున్నారు అనమాట. ఇలాంటి భక్తులు ఉన్నారు. తన రక్షించేవాడు, తన పరివారం కూడా అక్కడే ఉన్నది. ఒక రాజుగా చూసుకున్నప్పుడు ఆయన పరివారము అని అంటాం మనం. ఆ పరివారము కూడా అక్కడే ఉన్నది. అంటే రాజరాజైనటువంటి పరమేశ్వరునికి ఉన్నటువంటి పరివారం అంతా కూడా అక్కడే ఉన్నది అని తెలుస్తుంది అనమాట. అలాగే ఈ పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఆ వేదికా స్థానం ఎలా ఉన్నదంటే, పరమేశ్వరుడు ఉన్నటువంటి వేదికా స్థానం ఎలా ఉన్నదంటే, అగ్ని ద్వారాలాగా ఎంత బాగా ఉంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంతటి ప్రకాశంగా వెలుగొందుతా ఉందా, అంత ప్రకాశమానంగా ఉన్నదా అన్న భావన కలిగించేట్టుగా ఉందన్నమాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖడ్గదారులు ఉన్నారని చెప్పుకున్నాం, ఇందాక నేను చెప్పుకున్నాం. అనేక రకాలైనటువంటి ఆభరణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళని మనం చెప్పుకున్నాం ఇందాక. అంతేకాకుండా అక్కడ ద్వారపాలకులు, 4 చేతులు కలిగినటువంటి వాళ్ళు ద్వారపాలకులు 2 ఉన్నారనమాట. అంతేకాదు ఆ మందిరం దగ్గర అనేక మంది అప్సరా స్త్రీలందరూ కూడా ఆ పరమేశ్వరుని సేవిస్తానికి రెడీగా ఉన్నారనమాట. గంధర్వులు గానప్రియులు వాళ్ళు, అందుచేత ఆ గంధర్వులందరూ కూడా పరమేశ్వరుని గానం చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారనమాట. ఇక అంటే పరమేశ్వరుడికి ఇష్టమైంది ఘంటానాదం కనుక ఆ ఘంటానాదాన్ని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఘంటానాదంతో చేయటంతో మనసుకి ఒక రకమైనటువంటి ఆనందము కలుగుతాం అన్నమాట. ఈ ఘంటానాదం ఎలాగంటే పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా సాయం సంధ్య వేళలో పూజ అంటే చాలా ఇష్టం. అందుచేత ఆ సమయంలో ఘంటానాదం చేస్తూ పూజ చేయటం వల్ల ఆ ఘంటానాదం ఆ సాయం సమయంలో అత్యంత అద్భుతంగా మారుమోగుతూ ఉన్నది అని అర్థం అన్నమాట. ఇది
శివుడు ఉండేటువంటి వేదిక యొక్క వివరణ మనం చెప్పుకుందాం. ఇక శివపురిలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరి యొక్క విశేషాలు మనం చెప్పుకున్నట్టయితే మనకి తత్వాలు 3 ఉన్నాయి. సాత్విక, తామస, రజోగుణ తత్వాలు అని ఉన్నాయి. వాటినే సూర్యచంద్ర అగ్ని తత్వాలను కూడా మనం ఉన్నాయి. ఈ 3 కలిగిన తత్వాలు కలిగినటువంటి వాడు మనకి పరమేశ్వరుడు, త్రిగుణ స్వరూపుడు. అంటే వాటికి అతీతమైనటువంటి వాడు కూడా ఆయన. త్రిగుణ స్వరూపుడు ఆయనే, త్రిగుణానికి అతీతమైనటువంటి గుణములు, ఏ గుణములు అన్నిటి గుణాలకి అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు అని మనం చెప్పుకున్నాం. భగవత్ స్వరూపంగా నిర్వచనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం త్రిగుణ స్వరూపుడను మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఆ త్రిగుణ స్వరూపుడు 3 కన్నులు కలిగినటువంటి వాడు. ఈ 3 కన్నులు కూడా ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని తత్వాలు కలిగినటువంటివిగా మనకి చెప్తారనమాట. ఆ శివుడు నివసించేటువంటి పురంలో ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఉంటుందంటే వసంతకాలం ఎలాగా, వసంతకాలంలో ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉందట. ఇక అనేక రకాలైనటువంటి శుభం కలిగించేటువంటి వాళ్ళు, సదా ఐశ్వర్య గుణాలు అంటే అష్టసిద్ధులు కలిగినటువంటి వాళ్ళు అనేక మంది అక్కడే ఉన్నారనమాట. చక్కని రూపం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అష్టగంధాలు, పంచగంధ ద్రవ్యాలు శరీరాన్ని చూసుకొని ఆ గంధం యొక్క సువాసన పోసుకుంటాం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా అత్యంత సువాసనలతోటి నిండి ఉన్నది అని చెప్తుంటారు అన్నమాట. ఇక్కడ పంచగంధాలు అంటే కస్తూరి, చందనం, కర్పూరం, అగరు, మలయమారుత చందనం అనేటువంటి మలయాకరు చందనము అనేటువంటివి 5 కూడా పంచగంధాలు అంటారు. అష్టగంధాలు అంటే కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధము, వీటన్నిటినీ కూడా మనం అష్టగంధాలు అంటారు అన్నమాట. ఈ అష్టగంధాలు పులుముకున్నవాడు కొందరుంటే పంచగంధాలను పులుముకున్న దేహాన్ని పులుముకొని చక్కని సువాసనలతోటి చక్కని వస్త్రధారణ కలిగి సదా అంత వస్త్రధారణ కలిగిన అంతటి అలా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పరమేశ్వర భక్తితోటి నిరంతరము ఇక వాళ్ళకి పరమేశ్వర భక్తి తప్ప ఇంకొకటి ఏం తెలియదు అనమాట. వాళ్ళకి అట్టి వారు అనేక మంది ఉన్నారన్నమాట. శివస్వరూపులు అంటే ఎప్పుడైతే ఆ స్టేజ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం శివస్వరూపులుగా మనం భావించాలన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ భావన మనకు వచ్చిందో, ఆ భావన కలుగుతుందో, శివభావన కలుగుతుందో అప్పుడే ప్రేమతత్వం అలవడుతుంది. ఎప్పుడు ప్రేమతత్వం అలవాడుతుందో అప్పుడు అనురాగం కలుగుతుంది. ఒకరి మీద ఒకరికి అనురాగం కలుగుతుంది. అనురాగము అంటే ఎటువంటి ఒక్కళ్ళ మనస్తత్వం, సుమనస్తత్వం, మంచి భావంతో మనం తీసుకోవాలి. అనురాగం అన్నప్పుడు ఇక్కడ అనురాగం కలుగుతుంది, అనురక్తి కలుగుతుంది, మనసంతా మనోహరమై ఉంటుంది. అలాంటి వాళ్ళు అందరూ కూడా అలాంటి సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. శివ ప్రమద గణాలు, శివగణాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఆ గణాల్లో భైరవ గణాలు అని చెప్పుకున్నాం ఇందాకన. శివగణాలని చెప్పండి, భైరవ గణాలు, రుద్రగణాలు, ఇలాంటి గణాలు అందరూ కూడా ఉన్నారనమాట అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం, ప్రమద గణాలు అని మనం చెప్పుకున్నాం అనమాట. ఈ ప్రమద గణాలు అంటే ఏంటి ఇక్కడ? ఈ ప్రమద గణాలు ఏంటంటే ప్రమదము అంటే మదించగలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. వీళ్ళు అత్యంత శక్తివంతులు. దేవతల కన్నా కూడా కొందరు బలమైనటువంటి బలము కలిగినటువంటి వాడు వీళ్ళనమాట. కనుక ఇలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని సదా రక్షిస్తూ ఉండటము,
ఎప్పుడైనా కానీ ఒక రాజ్యానికి రాజు ఉన్నప్పుడు ఆ రాజుని రాజ్యాన్ని రక్షించటానికి అనేక రకాలైనటువంటి సేనాలు, మంత్రులు, సేనాధిపతులు, సేనలు, అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళే ఈ ప్రమద గణాలు, ఇలాంటి గణాలు అన్నమాట. ఇలాంటి గణాలతోటి పర్యవేష్టించి ఉన్నటువంటి వాడే ఆ పరమేశ్వరుడు అక్కడ కైలాస పర్వతంలో మీద కైలాస పర్వతం యొక్క శిఖరాగ్రం ఉన్నటువంటి శివపురంలో ఉండేటువంటి మందిరంలో ఆసీనుడై ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనే కైలాసాధిపతి అని మనం అంటాం. మిగతా విషయం రేపు చెప్పుకుందాం. హలో సార్. చెప్పండి సార్. ఇవాళకి ఆపేద్దాము. సరే సార్. ఏమైంది? ఉండండి సార్ గారు, ఒక్క నిమిషం ఉండండి. ఓపెన్ చేయాలండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి క్వశ్చన్స్ అడిగారని చదవండి. కైలాసంకి శివపురంకి ఏమన్నా తేడా ఉందా అండి? అన్ని ఒకటేనమ్మా. ఒకటేనా? ఒకటే. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి. ఓకే, స్వస్తి.